హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 8am సినిమా బ్రిక్ మూవీ రివ్యూ. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 40 minutes ఉంది. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. మూవీలో అసలు ఆ మ్యాగ్నెటిక్ గోడలు అసలు ఎందుకు కట్టారు అని ప్రాపర్గా చూపించలేదు. విలన్ని చూపించారు కానీ ఆ క్యారెక్టర్ అంతగా స్ట్రాంగ్ అయితే లేదు, చాలా వీక్గా రాసుకున్నారు. తెలుగు డబ్బింగ్ బాగుంది, సినిమాటోగ్రఫీ గుడ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు, కొన్ని చోట్ల బాగుంది. మెయిన్ స్టోరీలకు వెళ్లే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. స్టోరీ ఏంటంటే, ఒక కపుల్ ఒక అపార్ట్మెంట్లోని 3rd ఫ్లోర్లో ఉంటారు. వాళ్ళు బయటికి వెళ్ళాలనుకుంటారు. డోర్ ఓపెన్ చేస్తే ఆ ఇంటి చుట్టూ మ్యాగ్నెటిక్ వాల్ ఉంటుంది. దానిని దేంతో కొట్టినా ఆ వాల్ బ్రేక్ అనేది అవ్వదు. అయితే ఆ కపుల్ ఇద్దరు ఎలా బయటపడ్డారు అనేది మిగతా స్టోరీ. అందరి యాక్టింగ్ డీసెంట్ అనిపించింది. మూవీ స్టార్టింగ్ బాగుంది, తర్వాత ఇంట్రెస్టింగ్గా మారింది. సెకండ్ హాఫ్ కొంచెం మధ్యలో స్లోగా అనిపించింది, తర్వాత ఓకే. ఎమోషనల్ సీన్స్ ఉన్నా కానీ అవి వర్క్ అవ్వలేదు. ఓవరాల్ మూవీ నాకైతే ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.